చెలో ప్రజాభవన్ కు రాకుండా రైతులను ఎక్కడికక్కడ రాష్ట్రంలో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల రాజ్యంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు రైతుల ఆందోళన నిరసనలతో వెలువెత్తుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమం, రైతు ప్రభుత్వంగా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే వచ్చిన తర్వాత రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదైతే 6 గ్యారెంటీలతోటి అధికారంలోకి రావడం జరిగిందో, ముఖ్యంగా రైతుల రుణమాఫీ చేస్తాము, మీరు 1,00,000 కాదు ఇంకొక 1,00,000 తీసుకొచ్చుకోండి, అన్ని కూడా రుణమాఫీ అవుతాయని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట నిలబెట్టుకోలేకపోవడం జరిగింది. ఎంతమందికి అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందో సంపూర్ణంగా వారంతా కూడా రైతు రుణమాఫీ చేయాలని చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 1,50,000 కావచ్చు, 1,00,000 కంటే ఎక్కువ ఉంటే మిగతాదంతా కట్టుకుని అప్పు చేసి వాళ్ళందరూ కూడా 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఉన్నదని బ్యాంకులో కట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు విధి విధానాలు లేకపోవడం వల్ల కూడా ఎవరు కూడా బ్యాంకుల్లో రుణమాఫీ చేయకపోవడం వల్ల వారందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంపూర్ణంగా ఏదైతే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సంపూర్ణ రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రగతి భవన్ ఏదైతే ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో కూడా అర్ధరాత్రి నుంచి అరెస్టుల పర్వం మొదలవడం జరిగింది. రైతులు రాత్రిపూట కరెంటు వేయడానికి కావచ్చు, పొలం కాడికి వెళ్ళడం రైతులందరినీ కూడా తీసుకుని వచ్చి మరి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, వారికి మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ కార్యకర్తలను, ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా రైతులు అలాగే రైతులకు మద్దతు ప్రకటిస్తున్న ముఖ్య నాయకులు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వారందరినీ కూడా నిర్బంధించి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఏదైతే రైతులకు సంబంధించి తాము నిరసన వ్యక్తం చేస్తాం, శాంతియుతంగా తమకు ఏదైతే మాట ఇచ్చడం జరిగిందో మాట నిలబెట్టుకోవాలంటే శాంతియుత నిరసన చేస్తామంటే రైతులనే నిర్బంధించిన ఈ ప్రభుత్వం గతంలో చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ, రైతుకి సంబంధించిన రైతు భరోసా, అలాగే రైతు బీమా కావచ్చు, అవన్నీ సకాలంలో వచ్చేటి. కానీ ఇప్పుడు మాత్రం మాట నిలబెట్టుకోకుండా రైతులనే నిర్బంధించిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరిగింది. వీరికి బుద్ధి చెప్పే రోజు వస్తుందని కూడా రైతులు ఆవేదన చెందడం జరుగుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.